ఇంత చిన్న పాప ఇంకా నయ్య ముళ్ళన్లే అబ్బా అట్లా మాట్లాడ ఓయమ్మా చాలా రే చిన్న సెకల్ లేవురా నీలా నేను టిక్ టాక్ లో చూసినా నా పిల్లని ఏం గొలిపోయింది ఇలా ఫ్రెండ్ ఏది గొలిపోయింది ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం ఫన్నీ అని ఉంటుంది రాకేష్ గారు తెలుసు కదా ముగ్గురే మన ఏడిపోయినా ఏం చేసిన చిన్నప్పుడు దోస్తులం మేము ప్లేస్ లో ఉన్నాడు తొందర పోయి తీసుకోండి ఆయనని అని నేను ఫోన్ చేసిన ఫస్ట్ నాకు ముద్దు పెట్టుకున్నాడు గంటలు వస్తా అని చెప్పి సిద్దిపేట నుండి హైదరాబాద్ కి 1.5 hours లో బండి మీద వెనకాల మెల్ల బండి మీద ఇట్లా గుంజి ఇట్లా చెంప మీద ముద్దు పెట్టామని అడిగిన బండి మీద చెంప మీద ముద్దు పెట్టింది సెట్టిగా మీ పేరెంట్స్ మీ ప్రేమను యాక్సెప్ట్ చేసిరా లేకపోతే మీరు వీడియోల కోసం వాళ్ళు యాక్సెప్ట్ చేసిరా అని చెప్పి మీరు చెప్తున్నారు అట్లా ఈ సార్ నాకు యాక్సిడెంట్ చేసిండు నేనేం చేసిన నువ్వు జస్ట్ నాకు సపోర్ట్ చేయి నీతో ఏం కాదు నేను ప్రూవ్ చేసి చూపిస్తా అని చెప్పి వీడిని ఈ రోజు ఈ స్థాయికి నిల్చోబెట్టిన నీ త్యాగమే గుర్తించగా తప్పులు వీడివే ఉంటాయి చాలా తప్పులు చేసేస్తాను నీ తప్పుల వల్లనే నువ్వు గొడవ పడతావు ఎప్పుడైతే కాశీలు ఇట్లా స్నానం చేసుకొని బయటికి వెళ్ళినానో అప్పుడు జున్ను నాకు ఫోన్ చేసి నువ్వు ఎందుకు ఈ తప్పు చేసినావు అన్నది మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది కాబట్టి కష్టపడి మా మమ్మీకి ఏదో ఒక రోజు నేను ఒక ఇల్లు కట్టి మేమిద్దరం కళ్ళ ముంగడ మమ్మీ చేతితో పెళ్లి చేసుకోవాలని చెప్పి మమ్మీ కోరిక కానీ నా తల్లి అట్లా కాదు తండ్రి ఉన్నా లేకున్నా ఒక మొగోడుగా అన్ని తీసుకొని నా తమ్ముని కంటే ఎక్కువ నన్ను చాలా మంచి ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు నీ తల్లిని నిన్ను నమ్ముకున్న పిల్లాన్ని దాన్ని మించి ఎవ్వరిని నమ్మద్దన్నా సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైం పాస్ రవి అయితే కామెంట్లో అందరు అడుగుతారు మొన్న నైని వంశీ వీడియో తీసిన తర్వాత అందరు ఏం అడుగుతారు అంటే అన్న జిన్ను ఇంకా సోను ఇంటర్వ్యూ తీసుకో అన్న అని చెప్పి చాలా కామెంట్స్ వస్తున్నాయి సో అందరి కోసం అంటే సబ్స్క్రైబర్స్ కోసం వీళ్ళ ఇంటర్వ్యూ అయితే తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ఫ్యాన్స్ అడుగుతారు మొత్తం మాకు తెలిసిందే కానీ ఇంటర్వ్యూ తీసుకుంటూ చేసినా అంటే మేము ఇద్దరం చేస్తున్నాం అనుకుంటారు మీరు లేలే ఫ్యాన్స్ అడిగినప్పుడు ప్రతి ఒక్కటి మనం చేయాలి మన బాధ్యత అది సో అందుకోసం నేను మీ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను అంటే వాళ్ళకి తెలియని కూడా కొన్ని ఉంటాయి కదా సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు మీ లవ్ ఎలా మొదలైంది ఎలా స్టార్ట్ అయింది 7 సంవత్సరాల క్రితం ఇంత చిన్న పాప ఇంకా నయ్య ముళ్ళన్లే అబ్బా అట్లా మాట్లాడ ఓయమ్మా చాలా రే చిన్న సెకల్ లేవురా నీలా బాగా అనిపిస్తుంది ఫస్ట్ ఇగో అన్న చెప్పు అసలు అడిగి గుర్తులేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు గుర్తులేదు ఎందుకు గుర్తులేదు చెప్పురా మరి ఏంది ఫస్ట్ ఎట్లా మొదలైందా వద్దు చెప్పురా నువ్వే చెప్పు అడిగి గుర్తులేదన్న చూసినావా ఇది ఏం రా ఇంత జల్దీ మర్చిపోతే ఎట్లా రా అడిగి గుర్తులేదన్న అంతే ఏం లేదు అడ సరే నమ్మకలే అన్న మరి చెప్పు ఎట్లను నువ్వు ఫస్ట్ నువ్వు చెప్పు నేను చెప్తా దాన్ని ఫాలో కంటిన్యూ నువ్వు ఫస్ట్ కొంచెం చెప్పు ఎట్లా మొదలైంది అంటారా లేకపోతే ఎట్లా మొదలైందో చెప్పురా ఎట్లా మొదలైందా ఫస్ట్ నేను టిక్ టాక్ లో చూసినా నా పిల్లని టిక్ టాక్ లో ముంగడ పెట్టుకొని ఇట్లా చేస్తా ఉండే అన్న వీళ్ళు అది చూసిన తర్వాత ఇక నేను ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసిన ఒక రోజు చిన్న కొంచెం వేరే సిచ్యువేషన్ ఉండే మెసేజ్ చేసిన ఏమని మెసేజ్ చేసినావు అరే అదే చెప్పలేకపోతున్నా ఏమని మెసేజ్ చేసిండు అనుకున్నావు హాయ్ అక్క అని మెసేజ్ చేసి హాయ్ అక్క నేను నీతో కొంచెం మాట్లాడాలి ఇట్లా నువ్వు ఒక పర్సన్ వల్ల బాధపడుతున్నావు కదా సో ఆ పర్సన్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా అని చెప్పిండు ఆ పర్సన్ ఈ పర్సన్ ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట ఆ విషయం నాకు తెలియదు తర్వాత నేను నంబర్ ఇచ్చిన
నంబర్ ఇచ్చిన తర్వాత కాల్స్ మాట్లాడుకున్నాము. ఫస్ట్ కాల్ లో కూడా అక్క అక్క అని మాట్లాడిండు. ఫస్ట్ కాల్ మొత్తం ఒక రోజు కాదు, అప్పుడప్పుడు ఒక రోజు కాదు, ఒక గంట అక్క అక్క అని మాట్లాడిండు. తర్వాత తను తన సిచ్యువేషన్ చెప్పిండు, నేను నా సిచ్యువేషన్స్ చెప్పుకున్నా. నేను అప్పుడే కోల్పోయాను అనమాట. ఈయన గోలిపోయింది, ఎవరో తను నా ఫ్రెండ్. నేను కోల్పోయింది ఇలా ఫ్రెండ్, ఇది కోల్పోయింది. ఆహా విధాడిందిరా నీతో వింత నాటకం. కానీ మా ఇద్దరికి తెలియదు. నిజంగా మా ఇద్దరు తెలియదు తెలుసా? ఈయన వీళ్ళ ఎక్స్ నా ఫ్రెండ్, వీడి నా ఎక్స్ వీడి ఫ్రెండ్. నిజంగా అసలు ఇట్లా కనెక్ట్ అవుతామని మేము అనుకోలేదు అన్న. సరే అడుగు. దాని తర్వాత ఇంకా అట్లా కాల్స్ మాట్లాడుకున్నాం. తను వాళ్ళ ఎక్స్ వల్ల చాలా సఫర్ అయ్యిండు. మందు తాగడం గానీ, లేకపోతే మందు అంటే ఇది ఏమంటారు మన బ్యాంక్షన్ హౌస్ కింగ్షన్ హౌస్ కాదు కాదు. నేను కోటర్ చీప్ లిక్కర్. ఓన్లీ నేను మా ఫ్రెండ్ ఫన్నీ అని ఉంటుండే రాకేష్ గారు తెలుసు కదా, ముగ్గురే మన ఏడిపోయినా ఏం చేసిన చిన్నప్పుడు దోస్తులం మేము. ఏడిపోయినా మేము తాగుతున్నాయి మంచిగా బ్రిజర్ గిజర్లు ఒక్కపాటు కొడుతున్నాయి తప్ప ఇంకా దానికి మించి మనకి ఏం అలవాటు లేవన్నా. అప్పుడు నాకేమో సిచ్యువేషన్ అయితే మా దోస్తులు దీనికి ఫోన్ చేస్తుండే, ఇది మా దోస్తులు ఫోన్ చేస్తుండే. అసలు మేము ఇద్దరం అప్పటికి లవర్స్ కూడా కాదు, కానీ నా మీద ప్రేమ ఎక్కువ అంత లేదు. అప్పుడు ఫ్రెండ్ అన్న నాకు. ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నప్పుడు కేరింగ్ ఖచ్చితంగా ఉంటది. చాలా కేరింగ్ చూపించేసిందన్న. ఏంది అన్న, వీడు తాగి ఎక్కడైనా ఇప్పుడు వీడు ఎప్పుడైనా తాగి ఫుల్ గుమ్మైండి అనుకో, లాస్ట్ కాల్ నాకే చేస్తాడు. వీడు ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతున్న అన్నప్పుడు నాకే కాల్ చేస్తాడు. అప్పుడు నేనేం చేస్తా, వీళ్ళ ఫ్రెండ్స్ నెంబర్ ముందే తీసి పెట్టుకున్నా నేను. ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వస్తే వాళ్ళకి కాల్ చేద్దామని. ఒకరోజు అట్లానే సిచ్యువేషన్ వచ్చింది, వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి ఇట్లా ప్లేస్ లో ఉన్నాడు, తొందర పోయి తీసుకోండి ఆయనని అని నేను ఫోన్ చేసిన. అప్పుడు ఈయన హైదరాబాద్ లో, నేను సిద్దిపేటలో అట్లా లవ్ ట్రాక్ నడిపించాము. ఓకే, స్టార్టింగ్ ఎవరు ప్రపోజ్ చేసిరు? నేను ప్రపోజ్ చేశానా? ఫస్ట్ రూమ్ కి పోదామన్నాడు. ఏంది నిజమా? జున్ను నువ్వు ప్రపోజ్ చేసినావు, జున్ను నిన్ను ప్రపోజ్ చేసిన? అన్నా నిజంగా చెప్పాలా, ప్రపోజ్ కూడా చేయలేదు, సీరియస్ చెప్తున్నా. అమ్మో చెప్తాను అసలు ప్రపోజ్ అసలు నీకు ఈడ ఎట్లా నచ్చిండే నీకు? అసలు నీకు చెప్తా, హైలైట్ స్టోరీ చెప్తాను. అసలు సోను అనే పర్సన్ నాకు ఫస్ట్ ప్రపోజ్ చేయలేదు. ఫస్ట్ నాకు ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకున్న తర్వాత నేను వీడిని తిట్టిన తర్వాత నేను నిన్ను లవ్ చేస్తున్నా అని అప్పుడు చెప్పిండు. బర్త్డేకే ఫస్ట్ కాదన్నా, నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, ఒకవేళ ముద్దు పెట్టే టైంలో నేను కూడా కోఆపరేట్ చేసి ఉంటే వీడు కూడా నన్ను అప్పుడు వాడుకొని వదిలేసి పోయినా నా బర్త్డేకి పోయినా, మాట్లాడుకున్నాం ఫోన్ లో కొన్ని రోజుల వరకు. బర్త్డేకి పోయినా, ఆ సిచ్యువేషన్ వచ్చింది, బర్త్డే కలవాలని. అప్పుడే ఫస్ట్ టైం బర్త్డే కలిసినాను. ఆ రోజు వచ్చింది బర్త్డే కలిసిన, నార్మల్గా మాట్లాడడానికి టైం స్పెండ్ చేసింది, ఫుడ్ గిట్ అన్ని తిన్నాం. రంగనాయక్ సార్ పోయినాం ఇంటి దగ్గర. నార్మల్గా నుంచొని మాట్లాడుతున్నా ఎందుకో దగ్గర ఇట్లా నా ఫేస్ టు ఫేస్ ఉండే, దగ్గరనే ఉండే. కానీ నా గుండెలో భయం వేస్తుంది, ప్రపోజ్ చేయాలంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే అప్పుడే చేయాలంటే భయం అయినోడు డైరెక్ట్ గుంజుకొని ముద్దు పెట్టి డైరెక్ట్ ఏం చేసినా ఉండే బాక్మాడు గురించి ముద్దు పెట్టేసిన, ఏచి అని చెప్పి కొట్టింది. ఏచి ఏం చేస్తున్నా మెంటల్ అన్నది. నాకు అప్పుడు బూతులు రావన్నా, అప్పుడు చాలా పద్ధతి. నేను సారీ అన్న, సరే ఇవన్నీ లైట్ తీసుకొట్లేసి అయిపోయింది, మళ్ళీ ఇవన్నీ రిపీట్ చేయకని చెప్పి అన్నది. వచ్చేసిన ఇంటికి తర్వాత స్టోరీ చెప్పి తర్వాత 2 రోజులు కదా, 1 వీక్ అయింది. 1 వీక్ తర్వాత ఈయన ఏం చేసిండు అనుకున్నావు అన్న, ఎట్లా తాకింది తెలుసా, ఇప్పుడు మనకి కూరగాయలు పోస్తుంటే ఇట్లా చాకుతో కొంచెం లైట్ కోసుకోతుందా, దాన్ని ఏదో పెద్ద యాక్సిడెంట్ కుట్లు పడ్డాయి అన్నట్టు నాకు చెప్పిండు. నేను అయ్యో నిజంగానే ఆయనకు అంతగానం అయిందా అని చెప్పి మా ఇంట్లో ఆగు మమ్మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వేసేస్తా, గంటలు వస్తా అని చెప్పి సిద్దిపేట నుండి హైదరాబాద్ కి 1.5 hours బండి మీద వచ్చిన వీడి కోసం. ఇట్లా అప్పుడు ప్రేమ లేదు కదా, ఎట్లా కొట్టింది? అవును, అప్పుడు ఎందుకో వచ్చింది, మొదలైంది అలా మొదలైంది. దాని తర్వాత ఆ మొక్కని వీడు ఏం చేసిండు అంటే నీళ్ళు పోసిండు డైరెక్ట్ వాళ్ళ మమ్మీ దగ్గరికి పోయి, ఇగో మీ కొడలు వచ్చింది అని చెప్పిండు. డైరెక్ట్ అప్పుడే చెప్పేసిన, దేన్ని కలిపేలేదు తిరిగి ఎంతమంది దేనికి మా ఇంట్లోకి తీసుకెళ్ళాలి. ఫస్ట్ నేను తీసుకొచ్చినా దీన్ని పెళ్లి చేసుకుంటాం ఏమన్నా, అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఫుల్ సపోర్ట్ చేసి నేను అప్పుడు యాక్సెప్ట్ చేసిన అన్న. వీడు ప్రపోజ్ చేసిన 1 వీక్ తర్వాత బండి మీద కూర్చోబెట్టుకున్న తర్వాత దింపేటప్పుడు ఓనికే మెల్లగా అట్లా బస్ స్టాప్ దాకా పోవడానికే వెనకాల మెల్ల బండి మీద ఇట్లా గుంజి ఇట్లా చెంప మీద ముద్దు పెట్టామని అడిగిన. బండి మీద చెంప మీద ముద్దు పెట్టింది సెట్టిగా.
మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది ఇప్పుడు స్టార్ట్ అయింది చూడిగా సినిమా. అప్పుడు దరిద్రం స్టార్ట్ అయిందన్న ఇంకా. అయితే మీ మమ్మీకి చెప్పినా అంటున్నావు కదా, జనరల్గా మీ పేరెంట్స్ మీ ప్రేమని యాక్సెప్ట్ చేసిరా, లేకపోతే మీరు వీడియోల కోసం వాళ్ళు యాక్సెప్ట్ చేసిరా అని చెప్పి మీరు చెప్తున్నారు అట్లా? లేదన్న, స్టార్టింగ్ రిలేషన్ లో అయితే ఫస్ట్ నేను యాక్సెప్ట్ చెయ్యక ముందే సోను వాళ్ళ మమ్మీకి చెప్పి సోను వాళ్ళ మమ్మీ అప్పుడు యాక్సెప్టెడ్. కానీ నేను ఎప్పుడు రిలేషన్ మా ఇంట్లో చెప్పినా అంటే మా రిలేషన్ స్టార్ట్ అయిన 1 year తర్వాత చెప్పిన. ఎందుకంటే ఈ పర్సన్ గురించి నేను ఏం తెలుసుకోకుండా ఏం చెయ్యకుండా అప్పుడే మా ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్ళకి హోప్స్ పెంచి మళ్ళీ నేను ఈయన మీద ఎక్కువ హోప్స్ పెంచుకొని తర్వాత ఎందుకు బాధపడ్డం, పేరెంట్స్ ఎందుకు బాధ పెట్టడం అని 1 year తర్వాత కూడా ఎట్లా చెప్పినా, ఈ సార్ నాకు యాక్సిడెంట్ చేసిండు, నాకు నెత్తికి 7 కుట్లు పడ్డాయి. అప్పుడు మా మమ్మీ వీళ్ళ మమ్మీ దగ్గరకు వచ్చి మా కూతుర్ని ఇట్లా చూసుకున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పిన తర్వాత మా ఇంటికి నన్ను వీళ్ళ ఇంటి నుండి మా మమ్మ వచ్చి ఇంటికి తీసుకెళ్లి అప్పుడు చెప్పిన మమ్మీ నేను ఇట్లా సోను లవ్ చేస్తున్నా అంటే ఇప్పుడు కాదు ఏదున్నా సెట్ అయిన తర్వాతనే పెళ్లి చేస్తా అని చెప్పింది. అప్పుడు మా ఇంట్లో ఇంట్లో మాట్లాడే వాళ్ళు నాతో మాట్లాడలేదు. సో మీరు యూట్యూబ్ కి అయితే వచ్చారు కదా, ఇప్పుడు ఆ ఫీల్డ్ ని మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు? ఎలా చూస్ చేసుకున్నాడు? అసలు నాకు యూట్యూబ్ అనే ఫీల్డ్ నాకు నచ్చదు. అసలు నాది ఫీల్డే కాదన్నా. నేను ఎక్కడో టిక్ టాక్ అసలు నా సోషల్ మీడియా బ్యాచే కాదన్నా. ఎక్కడో నర్సింగ్ చదువుతున్న దాన్ని, హాస్పిటల్ పని చేసుకున్న దాన్ని నన్ను మొత్తం మార్చి నేను కేవలం యూట్యూబ్ కి రావడానికి రీజన్ నేను ఎప్పటికైనా ఇదే చెప్తాను. ఇప్పుడు డ్యూటీకి పోతుంది, మేము డైలీ డ్యూటీకి పోయి వచ్చి వీడియోలు కొడుతుంది. ఇప్పుడు డైలీ డ్యూటీకి పోతే వస్తే వీడియోలు కొడుతుంది. అట్లా నా గురించి తెగించింది చిన్ను. నేను ఎందుకు తెగించిన రీజన్ చెప్తాను. ఎందుకంటే ఒకానొక రోజు అంటే అప్పుడున్న సిచ్యువేషన్ లో సోనుని కొంతమంది చాలా తక్కువ అంచనా చేసారు. అంటే వీడితో ఏం కాదు అని. నేనేం చేసిన, నువ్వు జస్ట్ నాకు సపోర్ట్ చేయి, నీతో ఏం కాదు నేను ప్రూవ్ చేసి చూపిస్తా అని చెప్పి వీడిని ఈ రోజు ఈ స్థాయికి నిల్చోబెట్టిన. నీ త్యాగమే గుర్తించగా కానీ వీడి ముందట ఆ రోజు వాళ్ళు ఎవరైతే అన్నారో వీడి ముందటికి ఇప్పుడు వచ్చి మాతో వీడియో కొట్టొచ్చు కదా అని ఇప్పుడు వీడితో వచ్చి మాట్లాడుతుంటే అబ్బా చాలు, నా ఓన్ని ఒక పొజిషన్ లో నిల్చోబెట్టిన చాలు నాకు అని. నిజం అన్న, నేను ఈగోతోనే నేను యూట్యూబ్ ఫీల్డ్ లోకి వచ్చిన, అది కూడా సోను కోసం. నాకు శ్రీ నరేష్ అన్న కూడా స్టార్టింగ్ లో ఎవరు తెలియదు. అసలు నేను యూట్యూబే చూడకపోదు, నాకు అసలు ఎక్కువ ఫోనే ఉండకపోదు అన్న. ఇక ఏదున్నా డ్యూటీ 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 డ్యూటీ. వీడితో మాట్లాడాలన్నా వీడే హాస్పిటల్ దగ్గరకు వచ్చి మాట్లాడేసి టైం స్పెండ్ చేసి పోయేవాడు. అంటే సోను వల్ల జిన్ను యూట్యూబ్ కి రావడం అయితే జరిగింది, లేకపోతే జిన్ను ఫీల్డ్ వేరు, వీన్ ఫీల్డ్ వేరు. అవును, ఈయన అప్పుడు యూట్యూబ్ లో ఉండేవాడు. ఇదే ఫీల్డ్ నాది, మొత్తం సోషల్ మీడియా ఫీల్డ్. కానీ నాది ఫీల్డ్ కాదన్నా. అసలు మా ఇంట్లో వాళ్ళకి ఈ ఫీల్డే నచ్చదు. కానీ సోను కోసం నేను చేస్తున్నా అన్నందుకు ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసారు. అయితే మీ ఇద్దరి ప్రేమ ఇన్ని రోజులు మీ జర్నీలా ఎక్కువ ఎవరు గొడవ పడతారు? నేనే. తర్వాత జల్దీ మళ్ళా సారీ కాంప్రమైజ్ ఎవరు అవుతారు? నువ్వు గొడవలు పడేది నువ్వు. వీడవుతాడు, గొడవలు నేను పెట్టుకుంటా ఫస్ట్. కానీ అలా ఎక్కువ నార్మల్ గా తప్పులు వీడివే ఉంటాయి. చాలా తప్పులు చేసేస్తాను. నీ తప్పుల వల్లనే నువ్వు గొడవ పడతావు. మళ్ళా నువ్వు రియలైజ్ అయ్యి సారీ చెప్తావు. కానీ జిన్ను మాత్రం ఎప్పుడు ఏ రోజు ఉన్న రిలేషన్ ఇప్పటి నుంచి నాకు వచ్చిన ఈ 7 years లో జిన్ను ఎటువంటి తప్పు మాత్రం అస్సలు చేయలేదు అన్న. నేను జెన్యున్ గా ఉంటే జెన్యున్ గా ఒక్కరితోనే ఉంటా అన్న. ఇట్లా రిలేషన్ లో ఉండి ఇంకోరి దగ్గరికి పోవాలి, అసలు నాకు వీడితో ఉన్నప్పటి నుండి ఇంకో అబ్బాయి మీద అట్లాంటి ఫీలింగ్ కాదు నాకు, అసలు ఏదీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని చూసినా బ్రదర్. నేను ఒక మొగోడు. ఇంత మంచిగా లవ్ చేసే జిన్ను ఇంత జెన్యున్ గా ఉన్నప్పుడు నువ్వు వేరే పిల్లని మధ్యలో ఎందుకు లవ్ చేసినావు? డిస్టర్బెన్స్ ఎందుకు క్రియేట్ చేసుకున్నావు మీ మధ్యలో? అది సిచ్యువేషన్ అట్లా అయిపోయింది అన్న. నిజంగా చెప్తున్నా, సీరియస్గా చాలా అంటే చాలా వరస్ట్ సిచ్యువేషన్ లైఫ్లో. అప్పుడే కుంభమేళ, కాశీ, అయోధ్య అన్నీ తిరిగి వచ్చినా, ఎప్పుడైతే ఆడికి పోయినానో, ఎప్పుడైతే కాశీలో అడుగు పెట్టినానో ఆ శివయ్య అన్నీ చూపించింది నాకు. నువ్వు చేసిన తప్పులు నీ పిల్ల కల్లారు అన్నీ సాల్వ్ చేస్తుంది, గుర్తుపెట్టుకో, మళ్ళీ మళ్ళీ తప్పులు చేసి బాధ పెట్టకు అని చెప్పి. ఎప్పుడైతే కాశీలో ఇట్లా స్నానం చేసుకొని బయటికి వెళ్ళినానో అప్పుడు జిన్ను నాకు ఫోన్ చేసి నువ్వు ఎందుకు తప్పు చేసినావు అన్నది. అప్పుడు నాకు అర్థమైంది, నిజం ఉన్నాడు, అన్ని చూపిస్తాడు. ఎన్ని తప్పులు చేసినా
ఎన్ని అబద్ధాలు అన్న, ఏదో ఒక రోజు దొరికిపోవాల్సిందే, ఏదో ఒక రోజు తెలియాల్సిందే. మీ ఇద్దరు లైఫ్లో సక్సెస్ అంటే ఏంటి అన్న? నిజంగా చెప్తున్నా, మా లైఫ్లో ఒక సక్సెస్ అనేది చాలా పెద్ద సక్సెస్ ఉంది మా లైఫ్లో. నేనేం పెద్ద హీరో అయిపోవాలా, జిన్ను ఏం పెద్ద హీరోయిన్ అయిపోవాలని మాకు ఏం లేదన్న. నా కోరిక చెప్తా, నా కోరిక ఒకటే అన్న, నాకు మా డాడీ ఉండి కూడా లేనట్టు నా లైఫ్, ఓకేనా? మా మమ్మీ చాలా అంటే ఆ ఎల్లమ్మ తల్లి కంటే ఎక్కువ కష్టాలు మా మమ్మీ మోసింది. ఎల్లమ్మ తల్లి కంటే డబల్, నిజంగా చెప్తున్నా. ఆ దేవునితో సమానం పోలుస్తున్నా నా తల్లిని. దేవుని కంటే ఎక్కువ కష్టపడి పెంచింది మమ్మల్ని. చిన్న ఉన్నప్పటి నుంచి కష్టపడుతుంది మా అమ్మ. మాకు పెళ్ళి మేము పుట్టగానప్పటి నుంచి కష్టపడుతుంది మా అమ్మ. మా అమ్మ చదువుకోలే, కానీ మాకంటే ఎక్కువ ఇంగ్లీష్ వస్తుంది, ఎక్కువ తెలివి వెళ్ళది, చాలా మంచిది. మా డాడీని చాలా లవ్ చేసి మమ్మీ అట్లా అయిపోయింది ఇంత సిచ్యువేషన్. కానీ మా మమ్మీ మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది కాబట్టి కష్టపడి మా మమ్మీకి ఏదో ఒక రోజు నేను ఒక ఇల్లు కట్టి మేమిద్దరం కళ్ళ ముంగడ మమ్మీ చేతితో పెళ్లి చేసుకోవాలని చెప్పి మమ్మీ కోరిక. మమ్మీ బతుకున్న రోజులు మమ్మీకి ఆపరేషన్ తొందరగా చేయించి మా మమ్మీ పెళ్ళి కళ్ళ ముంగడ చేసి ఆమె చచ్చిపోవాలంటే ఆమె కోరిక అంటారు. నేను చచ్చిపోలేము, ఇద్దరు పెళ్లి చేయాలని చెప్పి. పెళ్లి ఎవరికైనా పేరెంట్స్కి ఏముంటది, ఖచ్చితంగా నా పిల్లల పెళ్లి మా కళ్ళతో లేడు. కొంచెంమంది ఫీల్ అవుతారు, నేను చచ్చిపోయినా తండ్రి చూసుకుంటాడు, తండ్రి చచ్చిపోయినా తల్లి చూసుకుంటాడు. కానీ నా తల్లి అట్లా కాదు. తండ్రి ఉన్నా లేకున్నా ఒక మొగోడుగా అన్ని తీసుకొని నా తమ్ముని కంటే ఎక్కువ నన్ను చాలా మంచి. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. చాలా అంటే చాలా అన్న. అసలు తల్లి నాకు మళ్ళీ ఇక ఈ జీవితంలో నేను మళ్ళీ పుడితే అతలాంటి తల్లి నాకు దొరకదు. సో అదే మీకు ఏమంటారు, నా లైఫ్లో నేను చేయాలనేది ఒకటే. మా మమ్మీ చేతులతో నా పెళ్లి కావాలా, ఒక ఇల్లు కట్టి మేమిద్దరం మా మమ్మీని మంచిగా చూసుకోవాలి, అంతే. నీకు చెప్పు. నా లైఫ్లో సక్సెస్ అంటూ చాలా ఉన్నాయన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది కామన్ అన్నమాట. ఒక ఓన్ హౌస్ ఉండాలి, ఒక డ్రీమ్ హౌస్ ఉండాలి. నేను సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరెంట్స్కి నేను ఒక సొంత ఇల్లు నేను కట్టుకోవాలి. నాకు తెలిసి నా లైఫ్లో అదే చాలా పెద్ద సక్సెస్ అనమాట. ఇంకా అంతకుమించి నాకు ఇంకే సక్సెస్ లేదన్నా. నాకు ఎంత పెద్ద పొజిషన్ రాని ఏదన్నా రాని నా ఫ్యామిలీకి నేను ఒక ఇల్లు కట్టిస్తేనే నేను నా లైఫ్లో అదొక సక్సెస్. నేను ఎంత పొజిషన్లోనూ ఉండని, పబ్లిక్కి నేను ఎంత సక్సెస్ అన్నా ఉండని, కానీ నా ఫ్యామిలీకి నేను ఒక ఇల్లు కట్టిస్తేనే నేను సెల్ఫ్గా నేను సక్సెస్ అయినట్టు, అంతే. ఓకే, గుడ్. మీ లైఫ్లో మీరు ఫ్రెండ్కి ఎక్కువ వాల్యూ ఇస్తారా లేకపోతే పార్ట్నర్కి ఎక్కువ వాల్యూ ఇస్తావా నువ్వైతే? అన్న ఇక నేను నిజంగా చెప్తున్నా, ఇందాక కూడా చెప్పిన, ఫ్రెండ్స్ని నమ్మిన, అక్కలను నమ్మిన, చెల్లెలను నమ్మిన. నిజంగా చెప్తున్నా, ఈ మాట గుర్తుపెట్టుకో. నీకు కూడా చెప్తా, పబ్లిక్ కూడా చెప్తా. నీ జీవితంలో నీ తల్లిని, నిన్ను నమ్ముకున్న పిల్లాన్ని, దాన్ని మించి ఎవ్వరిని నమ్మద్దన్నా. నీకు 5 నిమిషాలు పని ఉందంటే నాతో మాట్లాడతావు, నాకు 5 నిమిషాలు పని ఉందంటే నీతో మాట్లాడతా. అర్థమవుతుందా? ఎవరిని నమ్మ. నా లైఫ్లో వాళ్ళ వల్లనే మోసమైనా, నేను కొంచెంమందిని మోసం చేసిన, మనసు పూర్తి చెప్తున్నా. నేను వాళ్ళకి ఎంత చేసినా ఏం చేసినా నా దగ్గర నుంచి అయితే రాదు. నేను మళ్ళీ అలాంటి మంచిని చేంజ్ కాలేను. నేను చాలా తప్పులు చేసిన, అందరిని నమ్మి, నాకు కూడా అందరు నమ్మి నన్ను మొత్తం నన్ను చాలా వెన్నుపోటు కోర్చారు. అన్నీ లైట్ తీసుకుంటా, అన్నీ ఆ దేవుడు చూసుకుంటానని చెప్పి ఒక్కటే మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నా బాధలు ఏమొచ్చినా, నాకు ఎన్ని గొడవలైనా నేను నా తల్లికే ఫోన్ చేసి ఏడుస్తాను. అంటే ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇస్తావు? ఫ్యామిలీ మా లాస్ట్ కాంప్రమైజ్ చేయాల్సింది మా మమ్మీ. నీ లైఫ్లో జిన్ను? నేను సోనుకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే నేను కూడా చాలా ఫ్రెండ్స్ అనుకున్నా. ఫ్రెండ్స్ని నెత్తి మీదకి ఎక్కించుకోవద్దని మొన్ననే అర్థమైంది. ఎందుకంటే ఎంత చేసినా సరే వాళ్ళు, ఇప్పుడు నేను ఎట్లా అంటే నా అనుకున్న వాళ్ళు నన్ను ఒక చిన్న మాటన నేను చాలా పెద్దగా తీసుకుంటాను. ఎట్లా అంటే ఇంకా నేను దాన్ని తట్టుకోలేను అసలు. ఇంకా హట్టింగ్ కూడా ఎందుకు అని చెప్పి ఇక ఫ్రెండ్షిప్ ఎందుకులే, ఇంకా సోనుతో ఉంటే బెటర్ కదా అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాను. సోనుకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను, కానీ సోను కంటే ఎక్కువ నా ఫ్యామిలీకి ఎక్కువ ఇస్తాను. అదే ఎక్కడ తిరిగి లాస్ట్ లో ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ ఇస్ ద మెయిన్ ప్రయారిటీ. నాకు మా రిలేషన్ లో నా ఫస్ట్ ప్రియారిటీ ఫ్యామిలీ అన్న. సోను కంటే ముందు నాకు ఫ్యామిలీ.